హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఇది ఇలాగే ఫాలో అయితే చేసిన ప్రతిసారి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది పక్కాగా. చాలా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుందాం. అందులో ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలన్నీ అందులో వేసుకుందాం. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అన్నట్టు మర్చిపోయా, నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. తర్వాత వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేస్తున్నా. నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత సాల్ట్ వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను, నాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కర్డ్ వేస్తున్నా. మీ దగ్గర కర్డ్ లేకపోతే లెమన్ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసుకుంటున్నా నేను. ఇవన్నీ వేసుకున్నాక దాన్ని బాగా కలపాలి. ముక్కలన్నిటికీ మసాలాలన్నీ పట్టే వరకు అన్నిటినీ థాయ్ మసాజ్ చేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే దీంట్లో మీరు చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా అంతా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 15 మినిట్స్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేయండి, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నా, అందులోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతా అయిపోయాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో పక్కా టేస్ట్ వస్తుంది. ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి, లేకుంటే అడుగు అంటుపోతూ ఉంటుంది. చూసారుగా, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై చేసేయొచ్చండి. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎలా డ్రైగా అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయినట్టండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.